స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ పై భారీగా విమర్శలు వస్తున్నాయి. స్పెషల్ ఆఫర్స్ అంటూనే డెలివరీ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఫీ, జీఎస్టీ, అదనపు ఛార్జీల పేరుతో డబుల్ ప్రైజ్ వసూలు చేస్తున్నాయంటున్నారు వినియోగదారులు. దీంతో ఫుడ్ డెలివరీ యాప్స్ పై రెస్టారెంట్ల నిర్వాహకులతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజీ లైఫ్, వర్క్ స్ట్రెస్, ఇంటి వంటకు సమయం లేకపోవడంతో ఫుడ్ డెలివరీ యాప్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఒకప్పుడు బయటికి వెళ్లి భోజనం చేసే హైదరాబాదీలు ఇప్పుడు ఇంటికి, ఆఫీసులకే ఫుడ్ తెప్పించుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ వంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు ఎక్కువగా ఫుడ్ డెలివరీ యాప్స్ పైన ఆధారపడుతున్నారు. తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించాయి ఫుడ్ డెలివరీ యాప్స్. కస్టమర్లను ఆకట్టుకునేందుకు 20, 30, 50% డిస్కౌంట్ అంటూ ప్రచారం చేస్తున్నా బిల్లులు చెల్లించే సమయానికి అసలు విషయం బయటపడుతుంది. ఒక ఫుడ్ ఐటెం ధర 134 రూపాయలు ఉంటే అన్ని ఛార్జీలతో 270 రూపాయలు వసూలు చేస్తున్నాయంటున్నారు కస్టమర్స్. ఫుడ్ ఏదైనా తినాలన్నా మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నా కానీ స్విగ్గీ, జొమాటోనే గుర్తొస్తుంది. ఈ స్విగ్గీ, జొమాటోలో ఏమవుతుంది, ఫస్ట్ వాళ్ళు అక్కడ థాలీ ఉందనుకోండి, థాలీ మనకి ఎంత చూపిస్తారు, 99 రూపీసే చూపిస్తారు. లేకపోతే కొన్ని అయితే మంచి రెస్టారెంట్లు అయితే 199 చూపిస్తాడు. కానీ మనం ఆర్డర్ పెట్టడానికి పోతే ఎంత వాళ్ళు కూపన్లు ఇచ్చినా ఏదైనా సరే ఆర్డర్ పెట్టడం 300 ప్లస్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మరి అందులో చూస్తే జిఎస్టీ ఛార్జెస్ అని చెప్పి, రెస్టారెంట్ ఛార్జెస్ అని చెప్పి ఇట్లా చాలా ఉంటాయి. ఇవి మరి వాళ్ళకి వెళ్తాయా, ఎవరు లాభపడుతున్నారు అని అంటే నాకు తెలిసి అయితే స్విగ్గీ, జొమాటోలో లాభపడుతున్నారు. డెలివరీ చెక్అవుట్ పేజీలో టిప్పు ఇవ్వాలంటూ ప్రత్యేక ఆప్షన్ కూడా చూపిస్తున్నారు. ఈ యాప్స్తో రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ఆర్డర్పై 20 నుంచి 35% వరకు కమిషన్, పేమెంట్ గేట్వే ఛార్జీలు, మార్కెటింగ్ ఛార్జీలు, క్యాన్సిలేషన్ డిటెక్షన్లు, కంప్లైంట్ డిడక్షన్లు, జీఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ వంటి కోతల తర్వాత తమకు మిగిలేది తక్కువేనంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. అంటే బేసిక్గా స్విగ్గీ మార్కెట్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది. సో మ్యాక్సిమం 100లో ఒక 80 మెంబర్స్ దగ్గర యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కస్టమర్కి తెలియకుండా హిడెన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు దాంట్లో జీఎస్టీ ఉంటుంది, డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది, ఇంకా కొన్ని హిడెన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. స్విగ్గీ కమిషన్ ఉంటుంది. సో ఒక రెస్టారెంట్తోని టైఅప్ అయినప్పుడు సో దిల్ కమిట్ సర్టెన్ పర్సెంటేజ్, యాక్చువల్గా అయితే 24% ఏమో ఉంటుంది. కానీ ఓవరాల్గా అది మీకు అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% దాకా పోతుంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు పేమెంట్ సమయంలో ప్రతిదీ చూసుకోవాలంటున్నారు వినియోగదారులు. అవసరమైతే అదే రెస్టారెంట్కు నేరుగా ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే తక్కువ ఖర్చుతో పాటు రెస్టారెంట్కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేటప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ పెడుతూ ఉంటాము. ఈ ఆర్డర్ పెట్టడం అనేది కంపల్సరీ అయిపోతుండదు కొన్నిసార్లు. అన్నిసార్లు మనం హోటల్కి వెళ్ళి చేయలేము. లేకపోతే పిల్లల అవసరాలకి సడన్గా స్నాక్స్ అని, లేదంటే కొన్నిసార్లు వర్షం అని, లేకపోతే కొన్ని టైమ్స్లో మనం ఆర్డర్ చేయాల్సి వస్తుంది. ఈ ఆర్డర్ చేసేటప్పుడు ఏంటంటే ఫుడ్ అక్కడ చూపించే రేట్ ఒకటి ఉంటుంది, బిల్లింగ్ అయ్యేటప్పటికి దానికి మ్యాక్సిమం డబుల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే మనం చూస్తాము బుకింగ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది, ఏదవుతుంది, కొన్నిసార్లు మనం చూడకుండానే కొట్టేస్తుంటాము. సో అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఒకవైపు కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు, మరోవైపు రెస్టారెంట్ల నుంచి భారీ కమిషన్లు, పన్నులు కోతలు విధిస్తూ ఫుడ్ డెలివరీ యాప్స్ భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. పారదర్శక బిల్లింగ్, రెస్టారెంట్లకు న్యాయమైన కమిషన్ విధానం తీసుకురావాలని డిమాండ్లు వస్తున్నాయి.